అలానే విశేషరావు, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఐడియాలు ఉంటాయి. ఇది పెద్దలు చెప్పేటువంటి సామెత. అనంత కోటి ఉపాయాలని దేనికి? శతకోటి దరిద్రాలు కంట. అలానే ఇప్పుడు సమాజం ఎటు వెళ్తుందంటే కలియుగంలో ఏది జరగలేదు, ఫలానిది జరగదు అని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. తాజాగా నంద్యాలలో వెలుగు చూసినటువంటి ఇష్యూని కనుక చూస్తే పిల్లల్ని కని అమ్మేసేటువంటి దాన్ని వృత్తిగా పెట్టుకున్నారు. సహజంగా పిల్లల్ని విక్రయిస్తుంటారు. అది చాలా సందర్భాల్లో మనం చూసాం. ప్రత్యేకించి తండాల్లో ఆడపిల్లలు పుడితే ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉంటారు. అది సహజంగా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. కానీ కుటీర పరిశ్రమగా పిల్లల్ని కని అమ్మడాన్ని మనం చూసాం. ఎక్కడన్నా కుటీర పరిశ్రమగా చేసుకుని బిజినెస్ చేయడాన్ని. కానీ నంద్యాలలో అలాంటి దృష్టాంతం ఒకటి బయటపడింది. మరి దీన్ని మనం కలియుగ వింత అని చెప్పి అందామా, లేదంటే విపరీతమైనటువంటి పోకడలు సమాజంలో అని చెప్పి అందామా? ఇలాంటివి విన్న తర్వాత అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే ధనం కోసం ఏదైనా చెయ్యొచ్చు, డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఎక్కువ మంది ఇప్పుడు వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అంతరాలు, ఆర్థిక అంతరాలు పెరిగిపోవటం. ఈ ఆర్థిక అంతరాలు పెరిగిపోవడంతో బతకగలమా బతకలేమా, ఏ పని చేసుకొని బతకాలి అనేది కూడా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే వచ్చింది కదా, నేను ఆల్రెడీ వీడియో చేసి చూపించాను. భారత సంపద 62% సంపద 1% ఉన్నటువంటి కుబేర్లకు వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి 38% సంపదని 99% మంది పంచుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లేనటువంటి వాడు బతుకు మీద భద్రత లేనటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నాడు. దాంట్లో నుంచి పుట్టినటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలే ఇలాంటివి. సహజంగా పడుపు వృత్తి చేస్తూ ఉంటారు, అంటే వేసలుగా మారి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. డబ్బు కోసమే శరీరాన్ని అమ్ముకునేటువంటి వాళ్ళని మనం చూసాం. అలాగే డబ్బు కోసం లేదంటే పిల్లల్ని పెంచలేము అనేటువంటి ఒక అభద్రతాభావంతో పుట్టిన తర్వాత పిల్లల్ని విక్రయించేటువంటి వాళ్ళని చూసాం. కానీ పెళ్లి కానిటువంటి ఆడపిల్లల్ని వాళ్ళని పెట్టుబడిగా పెట్టి పిల్లల్ని పుట్టించి వాళ్ళని అమ్మడం అనేది ఒక వస్తువుని ఉత్పత్తి చేసి ఆ వస్తువుని అమ్మినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన కంప్యూటరో లేదంటే ఒక ఫ్రిడ్జో లేదంటే ఒక కెమెరానో ఏదో ఒక వస్తువుని తయారు చేసి కంపెనీలు వాళ్ళు అమ్ముతుంటారు. కార్లు తయారు చేసి కార్లు అమ్ముతుంటారు. అలాగే కొంతమంది యువతుల్ని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించి విక్రయించేదాన్ని ఒక కుటీర పరిశ్రమగా చేసుకోవడం అనేది వింతల్లోకి వింత. ఇది నేను అప్పుడెప్పుడో ఒక నవల చదివాను, నాకు ఆ నవల పేరు గుర్తు రావట్లేదు. ఆ నవల్లో ఒకరు రాస్తారు, ఏం రాస్తారంటే సైన్యం బలంగా ఉండాలంటే సైనికులు వీర్యం తీసుకొని మహిళలకి ఇంజెక్ట్ చేసి ఆ వీరత్వం ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసి ఒక పెద్ద బలమైనటువంటి సైన్యం చేసి యుద్ధానికి వెళ్తుంటారంట ఒక రాజు. ఇది ఒక నవల్లో రాశారు. ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మనం సరోగసిని వింటున్నాం, అద్దె గర్భాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళని విన్నాం, IVF ద్వారా పిల్లల్ని పుట్టించుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం, వివిధ మార్గాల ద్వారా పిల్లల్ని కనేటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు లేనిటువంటి వాళ్ళు సంతాన లేమి కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో సక్సెస్ రేటు 50కి మించి ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే కనుక దీన్ని ఒక వ్యాపారం కింద చేసుకుంటున్నారు. ఈ ఆలోచన మరి ఎవరు చేశారు అని అంటే ఆ పిల్ల తల్లే చేయటం అనేది ఇంకా విచిత్రం. దీనికి సంబంధించిన న్యూస్ చదివిన తర్వాత ఖచ్చితంగా మీ దృష్టికి లేదంటే మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది. పెళ్లి కాకుండానే పిల్లలు విక్రయం, ఇది న్యూస్. ఇది చదివిన తర్వాత అసలు ఇలా కూడా జరుగుతుందా సమాజంలో అని ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు నమ్మినట్లు సమాచారం. 3వ శిశువుకి జన్మనివ్వడంతో వెలుగులోకి, పెళ్లి కాకుండానే ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం, ఆమెకు అప్పటికే 2 ప్రసవాలు చేసినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో అంతా కంగు తిన్నారు.
బిడ్డలను కని విక్రయించడమే వారి వ్యాపారం అని స్థానికులు అంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. నందికొట్కూరు మండలం కొన్నిదేల గ్రామానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలోని హాజీనగర్ కాలనీలో ఉంటుంది. ఈ దంపతులకు 2 ఆడపిల్లలు ఉన్నారు. చిన్న కుమార్తెకు వివాహం కాలేదు. ఆమె గురువారం ఇంట్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం బాగాలేకపోవడంతో బాలింత సోదరి నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చింది. వైద్యులు శిశువుని హీట్ థెరపీ యూనిట్లోకి ఉంచారు. అనంతరం బాలింత సోదరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో వైద్యులు, సిబ్బంది, పోలీసులకు, ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు శిశువును నంద్యాలలోని కేర్ సెంటర్కు తరలించారు. అనంతరం శిశువు తల్లి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. ఆ మహిళను గుర్తించిన వైద్యులు, సిబ్బంది గతంలో ఆమెకు 2 ప్రసవాలు చేసినట్టు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు, ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో శిశువు తల్లి, కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు, జారుకున్నారు. ఇదే ఆ కుటుంబ వ్యాపారమా? గతంలో ఆ మహిళ 2 బిడ్డలకు జన్మనివ్వగా కుటుంబ సభ్యులు విక్రయించారని, తాజాగా 3వ బిడ్డకు జన్మనిచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో పిల్లలను కని విక్రయించడమే ఆ కుటుంబ సభ్యుల వ్యాపారంగా ఉన్నట్లు తెలుస్తుంది. గత 2 ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారని, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని మహిళ తల్లిదండ్రులు తమతో వాగ్వాదానికి దిగినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. వివాహం అయితేనే వర్తిస్తుందని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు వెల్లడించారు. ఇది న్యూస్, వైరల్ అవుతున్నటువంటి న్యూస్. నందికొట్కూరులో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పటికే 2 ప్రసవాలు చేసుకున్నారు అక్కడ ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో. ఈ 2 ప్రసవాలు అయిన తర్వాత 3వ ప్రసవానికి వచ్చింది. 3వ ప్రసవానికి వస్తే పుట్టినటువంటి శిశువుకి హెల్త్ బాగాలేకపోతే హీట్ థెరపీ పెట్టారు. హీట్ థెరపీ పెట్టిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నారో వాళ్ళు గుర్తించారు, ఈ అమ్మాయి ఇంతకు ముందు 2 సార్లు వచ్చింది కదా, భర్త పేరు చెప్పలేదు, 3వ శిశువుని ఆమె డెలివరీ అయింది, 3వ శిశువుకి, మరి అసలు ఈ కథ ఏంది అని చెప్పి ఐసిడిఎస్ సిబ్బందికి, అంటే వాళ్ళు అంగన్వాడీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ బాలింతలకి అనేక రకాల పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంటారు. గ్రామాల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి తెలంగాణలో అయితే కేసీఆర్ కిట్ ఉండేది అంతకుముందు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది చంద్రన్న కిట్ అని. సో బాలింతలకి ప్రత్యేకమైనటువంటి కొన్ని సదుపాయాలు, కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తుంది. అక్కడ 2 పిల్లల్ని పెళ్లి కాకుండానే కానీ మూడవ బిడ్డకి జన్మనిచ్చినటువంటి అమ్మాయి భర్త పేరు ఏంటనేది చెప్పట్లేదు. భర్త పేరు చెప్పకుండా 3 కాన్పులు చేశారు. అసలు ఇంతకీ ఏం జరుగుతుందనేది ఎంక్వైరీ చేస్తే పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది వాళ్ళు పిల్లల్ని కని అమ్మేటువంటి వ్యాపారాన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారు. పిల్లల్ని కనడం, అమ్మడం అనేది ఒక వ్యాపారంగా మలుచుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. వాళ్ళు కొన్ని లక్షలు పెట్టైనా సరే తీసుకుంటున్నారు పిల్లల్ని. బహుశా ఆ వ్యాపారం బాగుంది, 2 సంవత్సరాలకు ఒక శిశువుని కన్నప్పటికి కూడా 2-3 లక్షలు వస్తాయి. అదే ఎక్కువ పేదలకి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి అదే ఎక్కువ. సో దీన్ని నేను ఏ కోణం నుంచి చూస్తున్నానంటే, దీన్ని ఒక వింత కింద కాకుండా పేదరికం అనేది ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి మార్గాలకు తీసుకెళ్తుంది అనేదానికి ఒక ఉదాహరణగా నాకు ఈ ఆర్టికల్ చదివితే అనిపిస్తుంది. నిజంగా వాళ్ళకి అంత పేదరికం లేకపోతే ఆ విధంగా బిడ్డల్ని కనడం, విక్రయించడం అనేది చెయ్యరు. ఇప్పుడు మనం చికెన్ కోసం కోళ్ళను పెంచి కోస్తూ ఉంటారు. ఆ టైపులో పిల్లల్ని కని అమ్మడం అనేది అంత ఈజీ కాదు. మరి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లిగానేటువంటి అమ్మాయి చేత వాళ్ళ తల్లిదండ్రులే ఈ విధంగా చేయిస్తున్నారంటే వాళ్ళ పేదరికం అనేది ఏ స్థాయిలో ఉందనేది ఒకటి. 2, ఈ సమాజం ఇలాంటివి చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది సమాజంలో అని ఆలోచించాలి. దీనికి కారణం ఏందని ఆలోచించాలి.
ఉన్నటువంటి వాడు మరింత సంపాదిస్తున్నాడు, లేనటువంటి వాడు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు. ఈ ఆర్థిక అంతరాలు అనేది ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఎవడైతే ఉన్నాడో వాడిని కొడతారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు. మనం చూసాం, చాలా చూసాం, సోమాలియాలో కానీ ఇలాంటి చోట్ల చూసాం మనం. మరి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు అనిపిస్తున్నటువంటి కోణం ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.